అంట. వస్తే ఆ అమ్మ చిన్న చెమ్మతో కాళ్ళకి నీళ్ళు ఇచ్చానంట. నీళ్ళు ఇచ్చి కాలు ముఖం కడుకో దేవదంగం అంటే కాలు ముఖం కడిగానంట. కడిగి ఇంకా ఇంట్లోకి వానంట. కూర్చోదంగం కుర్చీలో వినాలంట. అయితే ఆ అమ్మ చిన్నగా ఇండ్లకి ముగ్గు వచ్చి తలవార స్నానం చేసి ఇంకా చీర కట్టుకొని రైక దొడుక్కొని ఇంకా బొట్టు పెట్టుకొని ఆ దేవదంగం అయిన కుర్చీ మీద కూర్చుందంట. దేవదంగం అయ్యా అని కూర్చున్నాడంట. అమ్మ ఇండ్లు వాళ్ళకి శుద్ధి చేసి ముగ్గులేసి స్నానం చేసి చీర కట్టుకొని రైక దొడుక్కొని అది గౌరమ్మ చెట పట్టి మూలలో ఉన్న ముత్యాల ఒడ్లు గుంతలో పోసిన ఒడ్లోడు చేసిన వన్యాల గదం కమ్మరోడు చేసిన గంటల్లో పొన్నం తీసుకొని పరిటె కొంగు పట్టి దంగవాడ పొట్టెళ్ళ దంచుతుంది. ఆ అమ్మ పొట్టెళ్ళ దంచి గౌరమ్మ చెట పట్టి పొట్టెళ్ళ జరుగుతుంది. పొట్టెళ్ళ జరిగినాక కోడిన బెరకలు గురిగిలో వస్తుంది. గురిగిలో పోసి ఇంకా బిందెల నీళ్ళు సర్వాళ్ళ వంటలు ఉంటుంది. ఎవరు ఆ అమ్మ వంట చేసి గుబ్బ ఉడికేది గుమ్మడికాయ, చిరసీట ఉడికేది చిక్కుడుకాయ, మునితేలి ఉడికేది ముండ్ల వంకాయ, పుటపూట ఉడికేది పొట్లకాయ, పప్పుతోన 10 వంటలు చేసి ఆ అమ్మ చేసి అన్నం తిందురా ఓ దేవదంగం అయ్యా, ఉవ్వ కూర చేసి అన్నం తిందురా ఓ దేవదంగం అయ్యా అంటది. అంటే ముత్యాల గద్దె పీఠం ముద్దుగేస్తుంది. ముద్దుగా కూర్చుని ఆ దేవదంగం అయ్యా కూర్చొని నటనాడు అన్నము చుట్టుముట్టు కూరగాయలు అంటే ముద్దుగా కూర్చొని ఆ దేవదంగం అన్నం చుట్టుముట్టు 10 కూరగాయలు వేసి అన్నం నడమ పెట్టి తిను దంగమయ్యా అన్నం పోంచి అంటే మధుమాసం లేదు అన్నమ్ము తిననమ్మా అంటాడు. ఆ అమ్మ జంగమయ్యని అడుగుతుంది అంటాడు జంగమయ్య. అంటే ఏమంటుంది, నాకు మధుమాసం కావాలి అంటాడు. అంటే ఉండేది ఒక కొడుకు కదనా బజారు పోయిండు అని అంటాడు. అని ఉరికిపోచ్చి బాదున్న ఆడేటి ఓ బాలకృష్ణయ్యరా నాయనా అంటది. వచ్చేటి బాలను తల ఉత్తరిస్తుంది. తల ఉత్తరించి మెత్త కూర దాంట్లో చేసి మెత్త కూర అన్నం అంటుంది. కూర చేస్తుంది. కూర చేసి ఇంకా తిందరా ఓ దేవదంగం అయ్యా అంటది. ముత్యాల గద్దె పీఠం ముద్దుగేసి ముందర ఇస్తరాకేస్తుంది. వేసి నటనాడు మా అన్నం మధుమాసం వేస్తుంది. అన్నం దీని ఓ దేవదంగం అయ్యా అంటే బాలపొత్తులు ఏంది అన్నమ్మ దీనని అంటది. అంటే బాలపొత్తు లేదేంటి ఉండేది ఒక కొడుకు చంపి కూర వంతి కదా నాయన అంటది. అన్నాక నీ ఒక బాలని పిలుచు వస్తాడు. అంటే ఉండేది ఒక కొడుకుని చంపి కూర వండితే నీకు మధుమాసం వేసిన అంటది. అంటే ఉండేది ఒక కొడుకు చంపి కూర వంతి అంటది. అంటే పిలుచమ్మ బజారున ఆడతాడు బాలకృష్ణయ్య అని పిలుచు అంటాడు దేవదంగమయ్య. అంటే బాధున్న ఆడేటి ఓ బాలకృష్ణయ్య రా అంటే గుణ ఉరుకొస్తాడు. అమ్మ మెచ్చుతి జంగమయ్య నిన్ను మెచ్చుతి, నీ నీతులు మెచ్చుతి, నీ నీతులు మెచ్చుతి, నా నీతు నీ మెచ్చినవు నీ అని అంటారు. గుణ ఊరికొచ్చి పట్టుకుంటుంది. పెట్టుకొని నీ ఒక నీతిని అని మెచ్చుతి, నీ ఒక భక్తిని అని మెచ్చుతి కదా అమ్మా అని అంటారు. ఏడ్చకుండా వండుతుంది కదా. ఎత్తుతుంటే ఇంకా ఇద్దరు తల్లి కొడుకు కాళ్ళు పట్టుకొని చేయరాని వంటలు పెట్టి ఆయనను భోంచేసి కాళ్ళు పట్టుకుంటారు. తల్లి కొడుకు పట్టుకొని సాగదోడుతుంది. అయిపోయా శాస్త్రం.